హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక యాదగిరి జలంధర్ కొడుకు దగ్గరికి వెళ్ళి, రండి సార్, నా ఇన్ఫర్మేషన్ ప్రకారం జలంధర్ కొడుకు ఈ రెంట్ గదిలో ఉంటున్నాడని నాకు తెలిసింది సార్. కానీ ఈ మధ్య అయితే ఈ ఇంటి వైపుకే రాలేదంట. 2 నెలలు అవుతుందంట. అతని ఫోన్ కూడా ఆఫ్లో ఉందంట. అప్పుడు యాదగిరి మాట్లాడుతూ, మరి అతని ఫోన్ కానీ ఏమైనా డీటెయిల్స్ కానీ ఉన్నాయట్నా? అతని గురించి ఏం తెలియదంట. ఎప్పుడు కానీ రాత్రుల్లో వరకే వచ్చేవాడంట. ఎప్పుడు మాస్క్ పెట్టుకొనే వచ్చేవాడంట. ఎప్పుడు ఎవరితోనూ మాట్లాడేవారు కాదంట. ఇక మీరు తాళం పగలగొట్టండి. అలాగే సార్. ఇక యాదగిరి రూమ్లోకి వెళ్ళగానే అక్కయ్య అబ్బాయిలను టార్గెట్ చేస్తున్నారని యాదగిరి తెలుసుకోవడం. అలా ఫొటోస్ని చూస్తూ ఉండగా వెంటనే జలంధర్ ఫోటోను చూసి యాదగిరి చాలా టెన్షన్ పడిపోతాడు. ఇక యాదగిరి భయంతో జలంధర్ ఫోటోని పట్టుకొని చూస్తూ ఉండగా వెంటనే తన వర్కరు, వామ్మో, వీటన్నింటిని చూస్తుంటే అతను పెద్ద సైకోలాగా అనిపిస్తున్నాడు సార్. ఎందుకైనా మంచిది సార్, వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పండి సార్. ఇక జలంధర్ కొడుకు మాట్లాడుతూ, వాళ్ళు నా దగ్గరికి ఎంత తొందరగా రావాలని ట్రై చేస్తే నేను అంత తొందరగా దూరం వెళ్ళిపోతాను. వర్ధన్ ఫ్యామిలీని నాశనం చేసేంత వరకు వదిలిపెట్టను. ఇటు యాదగిరి టెన్షన్తో జెండేకి ఫోన్ చేసి, చెప్పు యాదగిరి, అక్కడ ఉండే ప్లేస్కి వెళ్ళావా? అవును సార్, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళావా? అక్కడ ఏమైనా ఫోటోలు కానీ గుర్తులు కానీ తెలిసాయా? లేదు సార్, వాడు చాలా జాగ్రత్త పడ్డాడు సార్. ఎక్కడ ఏ క్లూ కూడా లేదు. పైగా అతను తన మొహాన్ని కూడా ఎవరు చూడలేదంట. మిస్ అయిపోయాడు. వాడు వర్ధన్ ఫ్యామిలీ మీద టార్గెట్ చేస్తున్నాడని ఈ ఫోటోను చూస్తూనే అర్థమవుతుంది సార్. వాడు జలంధర్ని మించిన సైకోలా అనిపిస్తున్నాడు సార్. వాడు సైకో అయినా ఎలాంటోడైనా సరే, ఎవడైనా సరే నా కాళ్ళ కిందికి రావాల్సిందే. యాదగిరి వన్స్ నాకు ఎదురు పడ్డాడో చచ్చాడే. వాడి పగను చూస్తుంటే ఖచ్చితంగా అక్కి అబ్బాయిల మీద టార్గెట్ చేస్తున్నాడని అనిపిస్తుంది సార్. వాళ్ళకంటే ముందు నన్నే టార్గెట్ చేస్తున్నాడు యాదగిరి. వెయిట్ అండ్ సీ, ఐ విల్ సీ యూ సూన్. వాడు నన్ను వెతుక్కుంటూ చంపాలి. నా ఆర్యవర్ధన్ని ఎలా చేశాడో అది నాకు తెలుసు కదా. వాణ్ణి ఏం చేస్తానో నాకే తెలియదు యాదగిరి. నా కోపం పగ ఆ జలంధర్ కొడుకు మీద తీర్చుకుంటాను. వర్ధన్ ఫ్యామిలీకి వస్తే ఈ జెండా ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో ఆ జలంధర్ కొడుక్కి అర్థమయ్యేలా చేస్తాను. నాకెందుకో తెలుసు సార్, కానీ పిల్లలు జాగ్రత్త సార్. నాకు చాలా భయంగా ఉంది సార్. ఈ జెండే ఉండగా పిల్లలకు ఏ హాని కలగదు యాదగిరి. నా ప్రాణాలను పణంగా పెట్టైనా సరే పిల్లల్ని కాపాడుకుంటాను అని జెండే యాదగిరికి చెప్పడం. దీంతో యాదగిరి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరి ఏం జరుగుతుంది? జలంధర్ కొడుకు రాకేష్ అని జెండే తెలుసుకుంటాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి. ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.